ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకొని ఒక మూల నించో, లేదంటే చూడాల్సి వస్తుంది. నువ్వాడికి అమ్మే అంటే అసలు ఎవరన్నా మీరు? ఎంత అందంగా ఉన్నావే. ఆ స్ట్రక్చర్ ఏంటి? వాడు కాలేజీలో హీరోయిజం చూపిస్తున్నాడు, అందుకే వాడు జిమ్ పగలగొట్టా. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను నీ మీదకి వస్తా. ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అర్థమైందా? అర్థమైందా? కాసిం దగ్గర సెటిల్మెంట్ కూర్చున్నారట. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర కూడా రావచ్చు. కాసిం అన్న రమ్మంటుండు, రా. రే వద్దురా, ఇది ఇక్కడే ఆపు. నేను ఇంకా పెద్ద చేయకు. వాడిని చంపంలే అమ్మా, పంపి. వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు రా? వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు? చక్రి వద్దురా, నా మాట విను. అర్థం కాదులే చక్రి, నువ్వైనా చెప్పు. రే నా మాట విను. నువ్వు ఊరుకో. చక్రి ఆపు. చక్రి పిలిచారుగా, కొట్టించుకుంటారులే. వన్ బై వన్ కొడుతున్నాను కదరా, కంగారు దేనికి? కంగారు దేనికి? కంగారు దేనికి? కంగారు దేనికి రా? ఆ చూపేంట్రా? మా అమ్మ జోలికి వస్తారా? అమ్మ జోలికి వస్తారా? తాట తీస్తా. అన్నా 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 అని మర్యాద ఇచ్చా, ఎక్కావు. ఇప్పుడు చూడు, నేనెక్కి తొక్కాల్సి వచ్చింది. సారీ అన్నా, ఉంటానే.
అన్నా ఈడు చచ్చిండన్నా. పైకి తీసుకునిరా. పట్టుండ్రా, పైకి తీసుకుపోదాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా? సరే వెళ్ళండి, వెళ్ళి పోయి తాగండి. ఓకే సార్. గట్లనే సార్. పిచ్చోడు పిచ్చోడు. ఇదంతా నేను ఆడిన ఆట అని చెప్పి మీకు అర్థం కాదు. వీడి అమ్మ చచ్చిపోతే పాప మా జీజా గారు చెప్పాడు అనుకున్నారు, కానీ వీడి అమ్మ చావు వెనక ఉంది నేనేనని చెప్పి వీడికి తెలియదు. ఎవరికి తెలియదు? అసలు వీళ్ళకే తెలియదు. ఇన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టి నేను సర్వీస్ చేస్తుంటే అందరూ పాపం సర్వీస్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ నాకు కావాల్సిన చావు కోసం చేస్తున్నానని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. కాలే 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 ఎవరికి అర్థం కాకుండా అంత బాగా బాగా పెర్ఫార్మ్ చేశాను. వీడికి కూడా అర్థం కాకుండా చచ్చిపోయాడు. వీడికి ఇప్పించిన ఈ పోలీస్ జాబ్ వీడి కోసం అనుకున్నాడు, కానీ నా కోసం అని చెప్పి వాడికి తెలియదు. అందుకే జీజాగాడు నాకు అడ్డొస్తున్నాడని చెప్పి వీడికి ఇప్పించిన ఈ పోలీస్ జాబ్ తోనే వాడిని చంపేశా. ఇప్పుడు జీజా కోసం వచ్చిన తల్వార్ ఏం చేశాడు? తన తమ్ముడిని చంపాడన్న కోపంతో తీస్మార్ ఖాన్ని చంపేశాడు. అయితే ఒక లాజిక్ ఇక్కడ ఏంటంటే, డబ్బు కోసం చేసే ఏ తప్పునైనా డబ్బే కాపాడుతుంది, కాబట్టి ఏ తప్పునైనా చేసి డబ్బును సంపాదించొచ్చు. ఏరా నాలో ఈ యాంగిల్ చూడకుండా చచ్చిపోయావు. తీసు మారు కాను తీస్మార్ ఖాను లేరా. అరే సీన్గా మస్తు అలసినవురా. నేను కాల్చుడేంటి? నేను కావాలా? అరే రఘు, నువ్వు కాల్చినవురా? నేను కాలలేదన్నా. నువ్వు కాల్చినావురా? నేను కూడా కాలవలే. అరే నువ్వు కాల్చినవురా? మీరు కాలుస్తారని నేను కూడా కాలవలేనా? నేను కూడా కాంతే అన్నా. నేను కూడా కాలవలే అన్నా. ఏందా నాకు ఇది? అరే ఆగుర్రా, ఆగురి. నాకు తెలుసురా నువ్వు చెప్తావని, అందుకే ఇందాక సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తా. అయితే ఆడు సావలేదా?
మైక్ టెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చా? సోదరులారా, సంఘటనా స్థలంలో మీరు చూసింది ఇక్కడ స్పందించండి. జీజాన్ చంపింది హోమ్ మినిస్టరే సార్. హోమ్ మినిస్టర్ని చంపనికి తల్వార్ సిటీలోకి వచ్చిండు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలో ఒకరినొకరు బొడుచుకొని చచ్చిరు సార్. ఏం అంతే కదరా? కరెక్టే చెప్పినాను. అంతే అంతే అంతే. సో అది మ్యాటర్. జీసస్ చనిపోయాడు. నెక్స్ట్ పుడింగ్లా వచ్చిన తలవారు కూడా పోయాడు. కాబట్టి ఇంకిక్కడ ఎలాంటి మిస్సింగ్స్ కానీ ఇల్లీగల్ అరాచకాలు కానీ జరగవు కదా? సబ్ ఇన్స్పెక్టర్ తీస్ మార్ ఖాన్ అనే నేను మీకు మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాను. అలాగే ఒక మంచి మినిస్టర్ మరియు ఒక మంచి మనిషిని కోల్పోయినందుకు చింతిస్తున్నాను. ఒరే హేమంత్ సార్, తెలుగు మీద మంచి పట్టు వచ్చేసింది కదా? వరదలా పొంగిపోతుంది సార్. అదేంటో మీడియా వాళ్ళని చూడగానే ఫ్లో అలాగే వచ్చేస్తుంది. ఓయ్ మీ యాటిట్యూడ్ అలాంటిది. అది సలాం నమస్తే ఆదాబ్ ఇట్లు మీ